చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కొంచెం తీవ్ర ప్రభావాలు కనపడుతున్నాయి. వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి తత్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆదాయం మీరేదో అనుకున్నంత ఆదాయం రాకపోవడం, అనుకున్నంత సంపాదించలేకపోవడం, అనుకున్నంత డబ్బులు రాకపోవడం, లేదా డబ్బుల విషయంలో మెంటల్ టెన్షన్లు అధికం అవ్వడం, ఖర్చులు విపరీతం అవ్వడం, ఖర్చులో తగ్గ ఆదాయం లేకపోవడం, డబ్బులు చేతిలో నిలబడకపోవడం, డబ్బుల విషయంలో మెంటల్ టెన్షన్లు పెరిగిపోవడం, లేదా రుణబాధలు బాగా పెరిగిపోవడం, ఇలాగ ఆర్థికపరమైనటువంటి అవకతవకలు, లావాదేవీలు, ఖర్చుల ప్రభావం మీ మీద, మీ జీవితం మీద, అది మీ కుటుంబం మీద కూడా పడబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రదేశాల్లో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లు మిమ్మల్ని దెబ్బతీస్తాయి. కాబట్టి షేర్లో ట్రేడింగ్లో పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు అరువులు ఇచ్చినప్పుడు జాగ్రత్త తీసుకోండి. రాతకోతలు డాక్యుమెంట్లు వ్యవహార విషయాలు జాగ్రత్త తీసుకోండి. అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అనవసరంగా అప్పులు తీసుకుని లేనిపోయినటువంటి వస్తువులు కొనుగోలు చేయకండి. వాహనాలు కొనుగోలు చేయకండి. భరించలేనటువంటి ఖర్చులు పెరిగిపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం అప్పులు చేయొచ్చు. ఏదో పీకల మీదకి వచ్చింది, లేదా ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే ఏదో ఇల్లు కట్టుకుంటున్నాం, వాహనం కొనుక్కుంటున్నాం, ఏదో వ్యాపారం పెడుతున్నాం అంటే చేసే అప్పులు వేరు.